నమస్తే ఎవరీవన్, వెల్కమ్ టు ఫర్హాన్స్ హోమ్ కిచెన్. ఈరోజు ఇంట్లోనే కరకరలాడే కారా బూందీ 10 నిమిషాల్లో ఎలా చేయాలో ఒక మంచి సందేశాత్మక కథతోటి చేసేద్దాం. 2 గ్లాస్ శనగపిండికి 3/4 గ్లాసు రైస్ ఫ్లవర్ తీసుకోవాలి. అప్పుడే కారాలు కరకరలాడుతూ ఉంటాయి. వీడియో స్కిప్ చేశారంటే మంచి కథ అండ్ రెసిపీని అయితే మిస్ అయిపోతారు. కాబట్టి స్కిప్ కాకుండా చూడండి. ఒక ఊరిలో ఒక ప్రఖ్యాతిగాంచిన గురువు గారు ఉండేవారు. ఒకరోజు ఆయన నివాసం దగ్గర ఒక చిన్న కోతి పిల్ల బాగా గాయపడి కింద పడిపోయి ఉంటుంది. అది చూసిన గురువు గారు మనసు కరిగిపోయింది. దానిని ఇంటికి తీసుకెళ్లి ప్రేమతో చూసుకున్నారు, ప్రాణం పోశారు. కాలం గడిచింది. ఆ చిన్న కోతి పెద్దదై గురువుగారిపై అపారమైన ప్రేమతో ఉండేది. ఒకరోజు అది అడిగింది, గురువుగారు, నేను అడవికి వెళ్ళి నా వాళ్ళని చూసి రావచ్చా అని. గురువుగారు నవ్వుతూ వెళ్ళిరా అన్నారు. కొద్ది రోజుల తర్వాత కోతి తిరిగి వచ్చింది, చేతిలో ఒక గింజతో. ఇది ప్రత్యేకమైనది గురువుగారు, ఇది నాటితే వచ్చే ఫలాలలో మొదటి ఫలాలు తింటే మీరు మళ్ళీ యవ్వనంగా మారుతారు అని చెప్పింది. గురువుగారు నమ్మి ఆ గింజను నాటారు. కొన్ని రోజుల్లో అది పెద్ద చెట్టుగా పెరిగింది. ఒకరోజు మొదటి ఫలం కింద పడింది. గురువుగారు తీసుకొని తినబోతుండగా ఒక మేక వచ్చి దాన్ని తినేసింది. కొన్ని క్షణాల్లోనే ఆ మేక కింద పడిపోయి చనిపోయింది. అది చూసిన గురువుగారు కోపంతో ఊగిపోయారు. ఆ కోతి నన్ను మోసం చేసింది అని అనుకొని ఎంతో ప్రేమతో పెంచిన కోతినే చితకబాదారు. బాధతో ఆ కోతి మూలన పడిపోయింది. కొంతసేపటికి ఇంకో ఫలం కింద పడింది. అప్పుడే అక్కడికి ఒక ముసలి ప్రయాణికుడు వచ్చాడు. ఆయన ఆకలితో ఉండి ఆ ఫలాన్ని తిన్నాడు, కానీ చనిపోలేదు. అతను మళ్ళీ యువకుడుగా మారిపోయాడు. అది చూసిన గురువుగారు షాక్ అయ్యారు. మేక దగ్గరకు వెళ్ళి చూస్తే ఒక పాము అక్కడి నుంచి జారిపోయింది. అప్పుడు నిజం అర్థమైంది. మేక ఫలం వల్ల కాదు, పాము కాటు వల్ల చనిపోయింది. కానీ అప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది. తనను ఎంతో ప్రేమించిన కోతి తన చేతుల వల్లే ప్రాణాలు కోల్పోయింది. మన జీవితంలో కూడా కొన్నిసార్లు మనల్ని ఎంతో ప్రేమించే వాళ్ళ ప్రేమను అర్థం చేసుకోకుండా కోపంలో నిర్ణయాలు తీసుకుంటాం. ఆ క్షణంలో తీసుకున్న ఆ నిర్ణయాల వల్ల మనల్ని నిజంగా ప్రేమించిన వాళ్ళనే మనం కోల్పోతాం. అందుకే ఏదైనా జరిగితే ఒక్కసారి ఆగి ఆలోచించాలి. ఇది ఎందుకు జరిగింది, నిజమేంటి అని. కోపం వచ్చినప్పుడు ఒక్క నిమిషం అదుపులో పెట్టగలిగితే జీవితాంతం పశ్చాత్తాపాన్ని తప్పించుకోవచ్చు. ఎందుకంటే మనల్ని నిజంగా ప్రేమించే వాళ్ళు ఎప్పుడూ మన జీవితంలో దొరకరు. వాళ్ళని నిలుపుకోవాలంటే మన కోపాన్ని కాదు, మన హృదయాన్ని వినాలి. ఆలోచించకుండా తీసుకున్న నిర్ణయాలు మన ప్రియమైన వాళ్ళని దూరం చేస్తాయి. ఎప్పుడైనా ప్రేమను అర్థం చేసుకోవాలి, కోపాన్ని కాదు. చూసారా ఎంత క్రిస్ప్గా ఉందో, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇలాంటి మంచి మరిన్ని వీడియోల కోసము మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. స్టే కనెక్టెడ్.